బేస్తవాడు మరియు అతని భార్య. బేస్తవాడు మరియు అతని భార్య పెద్ద సముద్రం ఒడ్డున ఒక కొండచరియపై నివసిస్తుండేవారు. ప్రతిరోజు బేస్తవాడు కొండచరియ వద్దకు వెళ్లి చేపల్ని పట్టి తెస్తుండేవాడు. అతను ఎంతో సంతోషంగా సాధారణ జీవితాన్ని గడిపేవాడు. కానీ అతనికి తెలుసు తన భార్య సంతోషంగా లేదని. ఆమె ఎప్పుడూ కోపంతో ఉండేది. అసహ్యంగా ఉన్న ఈ గుడిసెను చూడు, అది కంపు కొడుతూ ఉంటుంది. రాత్రింబవళ్ళు దీన్ని శుభ్రం చేయడమే నా పని, ఇంక చెయ్యను. బేస్తవాడికి తన భార్య అంటే చాలా ఇష్టం. కానీ ఆమె ఎప్పుడూ ఫిర్యాదు చేయడం ఆపదు. మంచి రోజుల్లో 2 చేపలు తెచ్చిన రోజున ఆమె 3 తేలేదేమీ అనేది. అతని మామిడి పళ్ళు తెస్తే పీచు కావాలని అడిగేది. ఆమెను సంతోషపెట్టడానికి ఏమీ చేయలేకపోయేవాడు. ఓ ప్రియతమా, నిన్ను సంతోషపెట్టాలంటే ఏం చేయాలి? ఈ అసహ్యమైన గుడిసె నుండి నన్ను బయటపడే, అప్పుడు సంతోషంగా ఉంటాను. ఒక రోజున కొండచర్య నుండి చేపలు పట్టడానికి వెళ్ళాడు. నీరు చాలా నిశ్శబ్దంగా నీలంగా ఉన్నాయి. అక్కడే కూర్చుని సముద్రం లోతుకు వల వేశాడు. కొన్ని గంటలు గడిచాక అతను అలసిపోయాడు. బహుశా ఈరోజు కూడా మేము పళ్ళు తినే పడుకోవాల్సిందేమో. అరే ఆగు, నాకేదో దొరికింది. భర్త చేపకర్రని గట్టిగా బిగించి పట్టుకుని లాగడం మొదలుపెట్టాడు. ఓ, ఇది చాలా బరువుగా ఉంది. బహుశా ఏదో పెద్దది చిక్కింది. వల పైకి వచ్చాక చందువాయి వంటి చేపని చూసి ఆశ్చర్యపోయాడు. అదెంతో రంగురంగుల్లో మెరుస్తూ ఉంది. చందమామ చేప ఎంత బరువుగా ఉంది. బహుశా ఇది చాలా తిని ఉంటుంది. లేదు బేస్తవాడా, అందువల్ల కాదు నేను ఇతర చేపల కంటే బరువుగా ఉండేది. ఏమిటి, నువ్వు నాతో మాట్లాడుతున్నావా? ఇప్పుడు ఏం జరిగింది? నా పేరు నీకెలా తెలుసు? నాకు నీ గురించి చాలా తెలుసు. నేను సాధారణ చేపని కాదు, నేను వశీకరణ రాజుని. నన్ను వెళ్ళని. నా రుచి నీకు ఏమాత్రం నచ్చదు. నన్ను చంపద్దు, నన్ను వదిలే. అయ్యో, ఇంకేమి చెప్పకు. నేను నీలాంటి మాట్లాడే చేపని చంపను. నిన్ను వదిలేస్తాలే. థ్యాంక్ యూ. బేస్తవానికి ఎంతో ఆసక్తిగా ఉంది ఈ చందువాయి చేప గురించి చెప్పడానికి. అతని ఇంటికి పరిగెత్తుకుని వెళ్ళాడు. తన భార్యకి ఇవ్వడానికి చేపల్ని పట్టలేదనే విషయం మర్చిపోయాడు. ప్రియతమా, నీకో విషయం చెప్పాలి, త్వరగా రా. ఏమిటి, ఈరోజు చేపలు లేవా? అరే లేదు లేదు, నేనొక చందమామ చేపని పట్టుకున్నాను. కానీ అది మాట్లాడుతుంది. అది ఒక వశీకరణ రాజు అని చెప్పింది. ఏంటి, అప్పుడేం జరిగింది? అయ్యో, దాన్ని నేను నీటిలో వదిలేశాను. అది సముద్రంలోకి వెళ్ళిపోయింది. నువ్వు ఒక వశీకరణ చేపను పట్టుకున్నావా? దాన్ని ఊరికి మళ్ళీ నీటిలో కదిలేసావా? నువ్వు ఎందుకలా చేశావు? మనం పేదవాళ్ళం, ఆకలితో ఉన్నాం. ఈ అసహ్యమైన గుడిసెలో ఉంటున్నాం. కనీసం మంచిళ్ళైనా అడిగి ఉండాల్సింది. నేనిలా నాకు ఇల్లు కావాలని అడగలను. అతను ఇవ్వలేడు కూడా. మనకు ఉన్నంతలోనే సంతోషంగా ఉందాం, సరేనా? నేను మంచి కాటేజ్ లో ఉంటే సంతోషిస్తాను. అది ఒక వశీకరణ రాజు అని కదా నువ్వు చెప్పావు. అతని ప్రాణాన్ని కాపాడావు. నీకోసం ఈ మాత్రం చేయగలడులే. వెనక్కి వెళ్లి కాటేజ్ కోసం నువ్వు అడుగు. బేస్తవాడు మొహమాట పడ్డాడు. కానీ వెనక్కి సముద్రం వద్దకు వెళ్ళాడు. ఆశ్చర్యం, నీరు కొద్దిగా ఆకుపచ్చగా పసుపచ్చగా మారాయి. మ్యాజిక్ ఫిష్, నా మాట వినిపిస్తోందా? చందువాయి వెంటనే నీటిపైకి వచ్చింది. అతను ఖచ్చితంగా వెనక్కి వస్తాడు అన్నట్టుగా ఉంది. నా భార్య సంతోషంగా లేదు. ఆమెకేం కావాలి? తనకి కాటేజ్ కావాలంట. వెనక్కి వెళ్ళు, ఆమె వద్ద ఉంది. బేస్తవాడు వెనక్కి వెళ్ళాడు. అతను తన భార్య మంచి చెక్క తలుపులున్న అందమైన కాటేజీ వద్ద నిలబడి ఉండటం చూశాడు. కాటేజ్ అందంగా శుభ్రంగా ఉంచబడింది. ఎంతో సామానుంది. చలిమంటకో చోటు కూడా ఉంది. ప్రియా, చూడు, ఈ ఇల్లు చాలా పెద్దగా శుభ్రంగా ఉంది. అవును, మనకు చలిమంటకు చోటు కూడా ఉంది. ఇది చాలా బాగుంది కదా. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? ఎప్పటికీ హాయిగా ఉండగలం కదా. ఎప్పటికీ? దాని గురించి తర్వాత ఆలోచిద్దాం. ముందు తిందాం, తర్వాత ఆలోచిద్దాం.
ఆ రాత్రి భార్య హాయిగా నిద్రపోలేకపోయింది. ఆమెని సంతోషపెట్టేది ఏదా అని ఆలోచిస్తోంది. ఉదయం ఆమె తన భర్త కోసం డైనింగ్ టేబుల్ వద్ద ఎదురుచూడసాగింది. గుడ్ మార్నింగ్ ఏవండి. వినండి, ఈ ఇల్లు మనకి చాలా చిన్నదిగా ఉంది. నాకు ప్యాలెస్ కావాలి. నాకు రాణిని కావాలని ఉంది. చందుబాయి దగ్గరికి వెళ్ళి ప్యాలెస్ కావాలని నువ్వు అడుగు. ఏంటి? నువ్వు రాణివి ఎందుకు కావాలనుకుంటున్నావు? ఇది మనకు చాలు కదా. నన్ను నిర్ణయించుకోనియండి. చందుబాయి వద్దకు వెళ్ళి నన్ను రాణిని చెయ్యండి. భర్త మొహమాటంతో సముద్రం వైపు నడిచాడు. ఈ రోజు నీళ్లు వంకాయ రంగులో ఉన్నాయి. గాలి వేగంగా వీస్తోంది. మ్యాజిక్ ఫిష్, నా మాట వినిపిస్తోందా? నా భార్య సంతోషంగా లేదు. ఆమెకేం కావాలి? ఆమెకి ప్యాలెస్ కావాలట. ఆమె రాణి అవ్వాలనుకుంటోంది. వెనక్కి వెళ్ళు, ఆమె వద్ద ఉంది. భర్త ఇంటికి వెనక్కి వచ్చాడు. కాటేజీ పోయింది. ఆ స్థానంలో ఒక పొడవైన ప్యాలెస్ పెద్ద బ్రాస్ తలుపులతో ఉంది. అక్కడ ఎంతో మంది సేవకులు ప్రతి చోట పరిగెడుతున్నారు. అతను తన భార్య సింహాసనం మీద కూర్చుని ఉండటం చూశాడు. ఆమె తలకు కిరీటం ఉంది. నువ్వు రాణివి ఇప్పుడు. అవును, నేను రాణిని. ఇది బాగుంది, అవును కదా? ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావా? ఆ లేదు, రాణి అయితే సరిపోదు. నాకు చక్రవర్తి కావాలని ఉంది. ఉఫ్, ఏమిటి? నాకు తెలుసు నువ్వేమనుకుంటున్నావో. చందమామ నిన్ను చక్రవర్తి చేస్తుందని. అది సాధ్యం కాదు. నీకు అది అర్థం కాదు. చేప దగ్గరకు వెళ్ళు, నన్ను చక్రవర్తిని చెయ్యి. బేస్తవాడు మొహమాటంగా నడుచుకుంటూ సముద్రం వైపు వెళ్ళాడు. గోధుమ రంగు నీటిని చూసి ఆశ్చర్యపోయాడు. దానికి కారణం ఏమిటో తెలీదు. మ్యాజిక్ ఫిష్, నా మాట వినిపిస్తోందా? నా భార్య సంతోషంగా లేదు. ఆమెకేం కావాలి? ఆమె ఇప్పుడు చక్రవర్తి కావాలనుకుంటోంది. వెనక్కి వెళ్ళు, ఆమె వద్ద అది ఉంది. బేస్తవాడు నడుచుకుంటూ ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళాడు. అతని భార్య సంతోషంగా ఉంది. అతని ఇంటికి వెళ్ళగానే అక్కడ బంగారు తలుపులు, ఇత్తడి తలుపులు ఉన్న భవంతి ఉంది. ఇల్లు చాలా పెద్దగా మారింది. లోపల భార్య బంగారు సింహాసనంపై కూర్చుని ఉంది. మంత్రులు, రాజులు సింహాసనం కింద నిలబడి ఉన్నారు. ఆమెకు బంగారు కంకణం ఒక చేతికి, రాజదండం మరో చేతిలో ఉంది. ప్రియతమా, ఇప్పుడు నువ్వు చక్రవర్తి అయ్యావు. అవును, అయ్యాను. చేప ఇదంతా చేయగలదని నేను నీకు చెప్పాను కదా. మరి అవును, నువ్వు సాధించావు. సంతోషంగా ఉన్నావా? ఓ, నాకా విషయం తెలీదు. మనం ఆలోచిద్దాం. మనం రోజంతా అలసిపోయాం. మనం ఇప్పుడు నిద్రపోవాలి. బేస్తవాడు మరో కోరిక కోరుతుందని భయపడ్డాడు. కాని అతను మొత్తం రోజంతా పారిపోతూనే ఉన్నాడు. గాఢ నిద్రపట్టి హాయిగా పడుకున్నాడు. కాని భార్యకి నిద్ర పట్టలేదు. ఆమె తనని సంతోషపెట్టే విషయం ఏదా అని ఆలోచిస్తోంది. ఒక వారం గడిచిపోయింది. ప్రతి రాత్రి బేస్తవాడు తన భార్యని సంతోషపెడుతూనే ఉన్నాడు. కాని ప్రతి రాత్రి మంచంపై కూర్చుని ఆమె చంద్రుడిని, నక్షత్రాల్ని చూస్తుండేది. చివరికి ఒక రాత్రి ఆమె ఆలోచించడంలో అలసిపోయి విశ్రాంతి తీసుకుంది. కాని ఏంటి, అప్పుడే ఉదయం అయిందా? సూర్యుడికి అంత ధైర్యమా? నేను ఒక వారం రోజులు నిద్రపోలేదని తెలీదా? ఏవండి, లేవండి. నేను సూర్యుడిని, చంద్రుణ్ణి అదుపు చేయాలనుకుంటున్నాను. నా అనుమతి లేకుండా అవి కదలడం నేను ఒప్పుకోను. నేను సర్వశక్తిమంతురాల్ని కావాలనుకుంటున్నా. అపరిచితురాల్ని కావాలి. ఏమిటి? ఇక చాలు, ఆపు. నేను అందరి ప్రాణాలని ప్రమాదంలో వెయ్యలేను. నువ్వేమీ ప్రమాదంలో వేయలేదు. మన ఇద్దరి ప్రాణాల్ని కాపాడతాను. ఏది మనల్ని తాకదు. చేప వద్దకు వెళ్ళు, నన్ను సర్వశక్తి సంపన్నురాల్ని చెయ్యి. ఓ ప్రియతమా, నువ్వు ఏమడుగుతున్నావో నీకసలు తెలియడం లేదు. ఇంక నేను చెయ్యలేను.
ఇప్పుడే నువ్వు బయలుదేరకపోతే నేను బాధపడతాను, చాలా చాలా బాధపడతాను. బేస్తవాడు తన భార్య సంతోషాన్ని చూడాలనుకున్నాడు, కానీ ఇది తప్పని అతనికి తెలుసు. బయటి మేఘాలు వృత్తాకారంలో సముద్రం చుట్టూ తిరుగుతున్నాయి. గాలి ఘోషిస్తోంది. దీనికి అంతం ఎప్పుడు? ఇది చాలా తప్పు. ఈ నీళ్ళేంటి ఇవాళ చాలా నల్లగా ఉన్నాయి? నాకు చాలా భయంగా ఉంది. మ్యాజిక్ ఫిష్, నా మాట వినిపిస్తోందా? ఫిష్, నా భార్య ఇంకా సంతోషంగా లేదు. ఆమెకేం కావాలి? అయ్యో, ఆమె కోరుకుంటోంది సర్వశక్తివంతురాలు అవ్వాలని, అపరిచితురాలు. వెనక్కి వెళ్ళు, ఆమె వద్ద అది ఉంది. బేస్తవాడు పూర్తి వేగంతో వెనక్కి పరిగెత్తాడు. అయ్యో, నాకు తెలీదు నా భార్యను ఎలా చూస్తానో. నేను అక్కడికి వెళ్ళాలి. అరే ఏంటి? బేస్తవాడు గుర్తించాడు తన భార్య వెళ్లిపోయిందని. ఆమె ఎక్కడికి వెళ్ళిందో తెలియలేదు. అతను వెతికాడు. వెనక్కి సముద్రం వద్దకు పరిగెత్తాడు. నీరు ఇప్పుడు స్థిరంగా స్పష్టంగా ఉంది. మేఘాలు విడిపోయాయి. సూర్యుడు కాంతివంతంగా ఉన్నాడు. మ్యాజిక్ ఫిష్, ఓ మ్యాజిక్ ఫిష్, నా మాట వినిపిస్తుందా? దయచేసి వెనక్కి రా. నా భార్యను ఏం చేశావు నువ్వు? ఆమె కోరికను నేను తీర్చాను. ఆమె సర్వశక్తివంతురాలు, అపరిచితురాలు. ఆమె అదే కోరుకుంది. సర్వశక్తివంతుల్ని ఎవరూ చూడలేరు. ఆమె ఇప్పుడు అపరిచితురాలు ప్రతి ఒక్కరికి. వద్దు, దయచేసి ఆమెను నాకు వెనక్కిచ్చేసేయ్. కోరికను వెనక్కి నేను తీసుకోలేను బేస్తవాడా. ఆగు, నాకు తెలుసు. ఇప్పటి వరకు నేనే నా భార్య కోసం అన్ని అడిగాను. నువ్వు అన్ని కోరికలు తీర్చావు, కానీ నీ ప్రాణాలను కాపాడింది నేను. నాకు ఒక వరం ఇవ్వు. నువ్వు సరిగ్గా చెప్పావు. నీకేం కావాలి? బేస్తవాడు లోతుగా శ్వాస తీసుకున్నాడు. నాకు నా భార్య యొక్క సంతోషం కావాలి. నువ్వు వెనక్కి వెళ్ళు మిత్రమా. ఆమెకు కావలసినవన్నీ ఉన్నాయి. దేంతో సంతోషంగా ఉండగలదో. భర్త త్వరగా ఇంటికి చేరుకున్నాడు. అతను ఆశ్చర్యపోయాడు. తన భార్య తన చిన్న గుడిసె తలుపు వద్ద నిలబడి ఉంది, కాని దుర్వాసన అస్సల్లేదు. అతను తన భార్య వద్దకు పరిగెత్తుకు వెళ్ళాడు. ఓ, నువ్వు వెనక్కి వచ్చేసావు. అవును ప్రియా, ప్యాలెస్లు, సింహాసనాలు, కిరీటాలు సంతోషాల్ని కొనివ్వలేవు. మనం ఇంటికెళ్ళిపోదాం. ఆ రోజు నుండి బేస్తవాడు అతని భార్య ఎప్పుడూ ఆకలితో ఒక్కరోజు ఉండలేదు. భార్య గుర్తించింది తన సంతోషం అనేది చిన్న విషయాల్లోనే ఉందని. వారు అప్పటి నుండి ఎంతో సంతోషంగా జీవించారు.